అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత వియోగి గారు రచించిన సలహాల సుబ్బారావు అనే హాస్య కథను విందామండి. ఇక కథలోకి వెళితే, శ్రీమాన్ సుబ్బారావుకు ఆత్మవిశ్వాసం కొంచెం జాస్తి. చదివింది ఆర్ట్స్ అయినా తన గురించి తాను చాలా గొప్పగా భావించుకుంటూ ఉంటాడు. ఈ జబ్బు అతనికే కాదు, సగటు ఆంధ్రులకు ఉందని కొందరి అనుమానం. ఈ ఆత్మవిశ్వాసం ఎందుకు ఇంతగా స్వైన్ ఫ్లూలా పెరిగిపోయిందంటే, అతను ఏ ఆఫీసులో పనిచేసినా కొందరు కోలీగులు అతన్ని సలహాలిమ్మని కోరడమే ముఖ్య కారణం. ఆ పైన శ్రీమతి గారు కూడా అతను చెప్పిన దానికి ఎప్పుడూ అడ్డుపడకపోవడం ఇంకో కారణం. కానీ ఈ మధ్యనే సుబ్బారావులో కొంచెం లోచూపు కలిగి సలహాలు ఇవ్వడం మానుకుందామనుకుంటున్నాడు. ఎంతో బలవంతం చేస్తే తప్పించి సలహాలు ఇవ్వదలుచుకోవడం లేదు. అయాచితంగా ఇచ్చే సలహాలకు విలువ లేదని గ్రహించడం మొదలుపెట్టాడు. ఈ మధ్య అదేదో ఆఫీసు గట్రా పెట్టి సలహాలిచ్చి దానికే వేలకు వేలు తీసుకుని వెలిగిపోతున్నారు కొందరని అతనికి ఈ మధ్య తెలిసింది కూడా. ఆ రోజు ఆదివారం సుబ్బారావు కాలు మీద కాలేసుకుని కాఫీ సేవిస్తూ పత్రికను పఠిస్తున్నప్పుడు బావమర్ది రంగారావు మెరుపులేని పిడుగులాగా ఊడిపడ్డాడు. బావా, సుబ్బారావు వచ్చేశాడు ఈ రంగారావు అంటూ సూట్ కేసుతో దిగబడిపోయాడు ఇంట్లోకి. అదేంటి సడన్గా వచ్చావు? బోల్డ్ ఆశ్చర్యపోతూ అడిగాడు సుబ్బారావు. ఏం రాకూడదా? చెల్లాయి సుహాసిని నా రాక మీకేమైనా ఇబ్బంది కలిగించిందా అంటూ లోపలికి గావుకేక పెట్టాడు. అదేంటన్నయ్యా, రాక రాక నువ్వు వస్తేనే వద్దంటానా? లోపల నుంచి గరిటె తిప్పుతూ బయటకొచ్చింది సదరు సుహాసిని, సుబ్బారావు భార్య. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటూ హమ్ చేసింది కూడా. అది కాదోయ్ రంగా, దూరవాణిలో ఒక ముక్క చెప్పి ఏడవచ్చుగా. ఎలాగూ రావడం ఖాయం అయ్యింది, మళ్ళీ సెల్లలో సొల్లుడు ఎందుకు? ₹1 ఖర్చు అంటూ చొక్కా విప్పదీసుకుంటూ చెప్పాడు. అది కాదు రంగా, పొరపాటున మేము ఎక్కడికన్నా ఊరికి పోయి ఉంటే నీకు ఇబ్బంది అయ్యేది కదా సమర్థించుకున్నాడు సుబ్బారావు. మా బావగారి సంగతి నాకు తెలియదా? ఊరికే ఎప్పుడైనా ఏ ఊరికైనా పోయాడా? ఆదివారాలు కూడా ఆఫీస్కి పోయే బాపతు. పైగా ఊరికి పోవాలంటే మాటలా? బోల్డ్ ఖర్చు అంటూ బాత్రూంలోకి దూరిపోయాడు రంగారావు. సుబ్బారావు అతని వ్యంగ్యానికి కంగుతిన్నాడు. కాఫీ టిఫిన్లు అయిన తర్వాత రంగారావు అసలు విషయం చెప్పాడు. ఏదో నీ దయవలన మావాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. మా ఊళ్ళో ఫలానా బ్యాంకులో క్లాస్ 4 పోస్టులు ఖాళీ పడ్డాయి. ఇక్కడ ఎవరినన్నా పెద్ద తలకాయని పట్టుకుని రికమెండ్ చేయించుకుందామని ఇలా వచ్చాను రంగారావు వివరించాడు. సంతోషం, కానీ మీ వాడు ఫెయిల్ కావడానికి నా దయ ఎందుకు? అది మీ వాడి స్వయం ప్రతిభ కదా కించెత్తు చింతిస్తూ సిగ్గుపడుతూ అడిగాడు సుబ్బారావు. బాగా గుర్తు చేసుకో బావా, ఓ 3 ఏళ్ల క్రితం నేను మా బుజ్జిగాణ్ణి ఇంటర్లో ఏం చేయిస్తే బాగుంటుందని పొరపాటున సలహా అడిగాను చెప్పాడు. సుబ్బారావు గుర్తు చేసుకున్నాడు. సదరు బుజ్జిగాడు 10th పరీక్షలు రాశాడు. తదుపరి కర్తవ్యంగా ఇంటర్ చదవదలుచుకున్నాడు. ఏ గ్రూప్ తీసుకుంటే భవిష్యత్తులో పనికొస్తుందని అడిగాడు. అప్పుడు తడుముకోకుండా సైన్స్ గ్రూప్ తీసుకోమని, అందులో మ్యాథ్స్ తీసుకోమని తను చెప్పాడు. ఎందుకని అడిగితే, ఆ పైన బీటెక్ లాగించేస్తే ఏదో కంపెనీ వాళ్ళు ఎగురుకుంటూ వచ్చి 25,000 జీతం ఇచ్చి బుజ్జిగాన్ని ఎగరేసుకుపోతారని చెప్పాడు. ఇప్పుడదే తన నెత్తి మీదకొచ్చింది. అవును, మ్యాథ్స్ తీసుకోమన్నాను, పాస్ కాలేదా? ఆర్ట్స్ తీసుకుంటే ఎప్పుడో అయిపోయేవాడు. వాడికి లెక్కలంటే భయమట. అయినా నువ్వు చెప్పావని వాణ్ణి దానిలో పారేశాను. ఇప్పటికీ తేరుకోలేకపోయాడు. రంగారావు ఇంకాసేపు బుజ్జిగాడు ఎంత బాధపడింది, తను సుబ్బారావు మాటను నమ్మి మూర్ఖంగా ఎలా మోసపోయింది విన్నవించుకున్నాడు. నిజమే రంగా, చదివించేది నువ్వు, చదివేది వాడు. అటువంటప్పుడు వాడి అభిరుచి మేరకు, తెలివితేటల మేరకు గ్రూపులు తీసుకోవాలి, చదువుకోవాలి. అంతేకాని నాలాంటి సత్రకాయగాడు సలహా ఇచ్చాడని అడ్డమైన చదువులు చదివితే ఇలానే ఉంటుంది అని మొహానికి గంటు పెట్టుకుని చెప్పాడు సుబ్బారావు. ఆ నిష్ఠూరాలను కొంతకాలంలో మర్చిపోయాడో లేదో, కొన్నాళ్ళకు కజిన్ శ్రీశైలం కలిశాడు. సకుటుంబంగా వాళ్ళింటికి వేంచేశాడు.
తన భార్య పార్వతికి మెడికల్ చెకప్ చేయించుకుందామని. వాళ్లతో పాటు అతని పుత్రరత్నం సుబ్రహ్మణ్యం కూడా వచ్చాడు. వాళ్ళ పనులన్నీ ముగిసిన తర్వాత ఆ రాత్రి తీరిగ్గా ఉన్నప్పుడు అడిగాడు సుబ్రహ్మణ్యాన్ని సుబ్బారావు, ఒరే సుబ్బిగా, ఇప్పుడేం చేస్తున్నావురా? ఏముంది పెదనాన్న, నీ దయవలన ఉద్యోగాల కోసం చెప్పులరిగిపోయేటట్లు తిరుగుతున్నాను చెప్పాడు సుబ్రహ్మణ్యం. అదేంటిరా, బీటెక్ చేశావు కదా, క్యాంపస్ సెలక్షన్ రాలేదా? అందరికీ ఎందుకు వస్తాయి పెదనాన్న, కొందరి అదృష్టవంతులకో వస్తాయి. మా కాలేజీలో ఓ 5-6 మందికి ఆ అదృష్టం కలిగింది. కొన్ని 100 మందికి అది దక్కలేదు. బయట కాంపిటీషన్ ఎలా ఉంది, పైగా రెసిషన్ పీరియడు, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు పోతున్నాయి. సెలెక్ట్ అయిన చాలా మందికి కూడా ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు బాధపడ్డాడు సుబ్రహ్మణ్యం. పోనీలేరా, నీ చదువు ఎక్కడికి పోదు. ఇవాళ కాకపోతే రేపైనా మంచి ఉద్యోగం వస్తుంది ఓదార్చాడు సుబ్బారావు. అది కాదన్నయ్య, ఆ రోజు నీ సలహా వినకుండా వాడిని ఆ లైన్లో ప్రవేశపెడితే బాగుండేది శ్రీశైలం చెప్పాడు నసుగుతూ. అవును బావగారు, మీరొద్దన్నారని మేము మానుకున్నాం గాని వాడి చిన్నప్పుడే వాడిని టీవీలో ప్రవేశపెట్టి ఉంటే ఈరోజు రాజులాగా ఉండేవాడు పార్వతి నిష్ఠూరంగా అన్నది. నేనేం సలహా ఇచ్చానురా విస్తుపోయి అడిగాడు సుబ్బారావు. అదే పెదనాన్న, ఆట కావాలా పాట కావాలా లాంటి ప్రోగ్రాంలో నేను పాటల పోటీల్లో ఒక రౌండ్లో గెలిచాను. నాన్న నీకు ఫోన్ చేసి చెప్పారు, ఫలానా ఛానల్ వాళ్ళు నన్ను ఫలానా తేదీకి సిటీకి రమ్మంటున్నారు, నీ ఉద్దేశం ఏమిటని గతం గుర్తు చేశాడు సుబ్రహ్మణ్యం. సుబ్బారావుకి గుర్తుకొచ్చింది. లోకల్ పాటల పోటీల్లో సుబ్బు గెలిచాడు. తదుపరి రౌండ్ల కోసం ఓ 1 రోజులు సిటీకి రమ్మని, శిక్షణ ఇస్తామని, భవిష్యత్తులో గొప్ప సింగర్ కాగలడని చెప్పారట. ఆ సందర్భంలో ఓసారి ఫోన్ చేసి తన సలహా అడిగారు. అప్పుడు తను, శ్రీశైలం, పుట్టగొడుగులాగా ఎన్నో ఛానళ్లు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళ పాపులారిటీ కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బాగా చదువుకునే కుర్రాడిని ఈ టీవీ కార్యక్రమాలంటూ డైవర్ట్ చేస్తే చదువు సంతకెళుతుంది. ముందు బాగా చదువుకోమను, ఆ తరువాత అటువంటి ఆలోచిద్దాం అని చెప్పాడు. అవును సుబ్బు, ఇప్పుడు మటుకు మించిపోయిందేముంది, ఇప్పుడు కూడా నువ్వు ఆ సంగీత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా సుబ్బారావు అన్నాడు కించెత్తు చింతిస్తూ. దాంతో శ్రీశైలం, పార్వతి, సుబ్రహ్మణ్యం ముగ్గురు బళ్ళున నవ్వారు. ఇప్పుడా, అది అప్పుడు చేసి ఉంటే బాగుండేది. ఈ పాటికి గొప్ప సింగరై టాకు లేపేవాడిని. చదువు చదువు అంటూ నీ మాట విని నాన్న నన్ను నంజుకు తిన్నాడు. ఆ ఛాన్స్ మిస్ అయింది సుబ్రహ్మణ్యం చెప్పాడు. ఈ వయసులో ఈ కాలంలో పోటీ బాగా పెరిగిపోయింది. వాడు ఆ రోజు ఆ ఛానల్ వాళ్ళ మాట విని ఉంటే నిజంగా ఇప్పుడు గొప్ప సింగరై 2 చేతులతో సంపాదించేవాడు అన్నది పార్వతి. పోటీల్లో పాల్గొన్న వాళ్ళంతా గెలుస్తారా సుబ్బారావు అడిగాడు. వీడి ఫ్రెండే ఒకడు అలా పైకొచ్చి ఇప్పుడు గొప్ప సింగరై మంచి డిమాండ్లో ఉన్నాడు. సినీ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టాడు. అయినా నిన్నని ఏం లాభంలే అన్నయ్యా, మా కర్మ అలా కాలింది. నువ్వేదో సిటీలో ఉన్నావని నీకన్ని విషయాలు మా పల్లెటూరు వాళ్ళకంటే బాగా తెలుసని సలహా అడిగాం, అనుభవిస్తున్నాం. అయినా నువ్వు మా మంచి కోసమే చెప్పి ఉంటావులే అంటూ నిష్ఠూరాలు ఆడాడు శ్రీశైలం. పార్వతి కూడా వంతపాడింది. అందుకే అంటానమ్మా, మీ బావగారిని ఎవరికీ సలహాలు ఇవ్వద్దని. వింటేగా, కాస్త పొగిడితే చాలు పొంగిపోయి ఆంజనేయ స్వామిలాగా గంతులేస్తూ సలహాలిస్తారు. బాగా అయింది. సుహాసిని బాగా అయిందన్నట్లు సైగలు చేసింది సుబ్బారావుకు. చూడు సుబ్బు, మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నే సలహా ఇచ్చినంత మాత్రాన నువ్వు నా మీద ఆధారపడకుండా నీ నిర్ణయం నువ్వు తీసుకోవలసింది. అలా జరగలేదంటే విధివ్రాత అలా ఉంది. ఒకవేళ టీవీలోకి పొమ్మని నేను సలహా ఇచ్చినా అక్కడ ఫెయిల్ అయి ఉంటే నన్నే అనేవాళ్ళు మీరు. అందుకే ఇక మీదట ఎవరికీ సలహాలు ఇవ్వద్దని నేను అందరికీ సలహా ఇస్తాను సుబ్బారావు చెప్పాడు. ఇది జరిగి 1 నెల రోజులైందో లేదో సుబ్బారావుకు ఇంకో విషమ పరీక్ష వచ్చింది. అది వాళ్ళ ఆఫీసర్ అవతారం రూపంలో. చూడు సుబ్బారావు, మా పెద్దమ్మాయి సంధ్యకు సంబంధాలు చూస్తున్నాం. నీకు తెలుసుగా, మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు గాని కుందనపు బొమ్మలాగుంటుంది. ఆ వినయం సౌశల్యం ఎవరికీ అబ్బవు. అంతా మన ట్రైనింగు. ఎంఎస్సి కూడా ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఈ కాలం పెళ్ళంటే
పెద్ద గండం అయిపోతున్నది. ఒకటి, సంబంధాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికిన తర్వాత జాతకాలు కుదరడం ఇంకా కష్టంగా ఉంది. ఈ రెండు అయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చడం మరీ కష్టంగా ఉంది. ఈ మూడు అయిన తర్వాత నాలుగోది ఇంక చెప్పక్కర్లేదు, నిట్టూర్చాడు ఆఫీసరు. ఏంటి సార్ నాలుగోది? వినయంగా అడిగాడు సుబ్బారావు. కట్నం అయ్యా, కట్నం. అది లేనిది ఇండియాలో పెళ్ళిళ్ళు అయ్యేటట్లు కనబడడం లేదు. అది మన స్తోమత పట్టి కాదట, అబ్బాయి అఘోరించే ఉద్యోగాన్ని బట్టట. ఆ తర్వాత ఆడపడుచు లాంఛనాలు, అలకపానుపులు ఉండనే ఉన్నాయి. పులి మీద పుట్రలాగా అమ్మాయి పెళ్లి ఖర్చు అంతా ఆడపెళ్లి వాళ్లే భరించాలి. ఇది ఎక్కడి న్యాయమయ్యా సుబ్బారావు? గీంకరించాడు ఆఫీసర్ అవతారం. బక్కచెక్కిన సుబ్బారావు వణికిపోయాడు ఆయన్ని చూసి. ఇంతకు మీ అమ్మాయికి ఓ సంబంధం వెతకాలి అంతే కదా సార్? ఈ రోజు నుండి కాదు కాదు, ఈ క్షణం నుండి అదే పని మీద ఉంటాను. మాకు ఆఫీస్ పని కంటే ఆఫీసర్ గారి పని ముఖ్యం చెప్పాడు సుబ్బారావు రెండు చేతులు కట్టుకుని. థ్యాంక్స్, అంత పని చెయ్యొద్దు గాని ఓ చిన్న పని చెయ్యి చాలు నాకు. ఓ చక్కటి సంబంధం వచ్చింది. ఆఫీసర్ ఆగాడు గాలి పీల్చడానికి. మీకా చక్కటి సంబంధమా? ఈ వయసులోనా? కంగ్రాట్స్, విస్మయంగా అభినందించాడు సుబ్బారావు. షటప్, నాకు కాదయ్యా, మా అమ్మాయికి అరిచాడు అవతారం. సారీ సార్, ఇంక సందేహం ఎందుకు, చేసేయండి. అదే అదే ఆ పని చేసే ముందు నువ్వో పని చెయ్యాలి. మీ ఊరికి వెళ్ళి వాళ్ళ వంశం గురించి, అతగాడి గురించి వాకప్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అబ్బాయి స్వంత ఊరు మీ సొంత ఊరే అంటూ ఓ కాగితం అందించాడు. వరుడు శంకర్, అతని తండ్రి మహదేవరావు, తల్లి గౌరమ్మ, వారి ఇంటి నంబరు వగైరాలున్నాయి. 2 రోజులు సెలవు తీసుకుని మీ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. వాళ్ళ గురించి సేకరించిన సమాచారాన్ని రహస్యంగా నాకు తెలియజెయ్యి. ముఖ్యంగా నేను వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినట్లు వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాకూడదు. ఎందుకంటే సంబంధం దాదాపు ఖాయం అయిపోయింది. అమ్మాయి అబ్బాయి కూడా ఇష్టపడ్డారు. సార్, మరి ఎందుకు సార్ విచారించడం? సుబ్బారావు అడిగాడు. అయినను పోయి రావలే అని కృష్ణ పరమాత్మ అనలా? అలాగే ఎంక్వైరీ చేయకుండా చేసుకుంటే రేపు ఏదన్నా జరిగితే ఈ ఆడోళ్ళు నన్ను నిందిస్తారు. ఓకే, పోయిరా, సెలవిచ్చాడు. అంతే. సుబ్బారావు ఆగ మేఘాల మీద పెళ్ళాం పిల్లలతో స్వంతూరుకు వచ్చి పడ్డాడు. ఎప్పుడు రమ్మన్నా సెలవులు లేవని, దొరకలేదని చెప్పే సుబ్బారావు ఇలా చెప్పా చేయకుండా వచ్చేసరికి ఆ ఊరి ఆబాల గోపాలం సంతోషపడ్డారు. చాలామంది వచ్చి పలకరించి వెళ్ళారు. ఆ సాయంత్రం రంగారావుని తీసుకుని ఊరి మీద పడ్డాడు. ఇద్దరూ తమకు తెలిసిన వాళ్ళని తెగ ఎంక్వైరీ చేశారు. కొందరు శంకర్ కుటుంబం వాళ్ళు చాలా పెద్ద మనుషులని చెప్పారు. కొందరు దొంగ వెధవలని చెప్పారు. కొందరు వారు సాంప్రదాయహీనులని చెప్పారు. ఇంకా కొందరు గంప గయ్యాళులు. వారితో మీ ఆఫీసర్ అమ్మాయి ఎక్కడ వేగుతుందని అడిగారు కూడా. తల బొప్పి కట్టి ఇల్లు చేరుకున్నాడు. సుహాసిని ఎంక్వైరీ కూడా భిన్నమైన అభిప్రాయాలనే వినిపించింది. శంకరంకు ఇదివరకే పట్టణంలో పెళ్ళయిందని, గొడవలొచ్చి వదిలేశాడని ఎవరో చెప్పారట. మరునాడు మళ్ళీ విచారణకు బయలుదేరాడు రంగారావు. రామాయణంలో పిడకల వేటలాగా అతనికో చేదు అనుభవం ఎదురైంది. ఆగవయ్యా సుబ్బారావు, 2 సంవత్సరాల క్రిందట మాతో ఇన్సూరెన్స్ చేయించావు కదా, గుర్తుందా? ఓ ముసలాయన అడిగాడు. ఆయన టీచర్గా రిటైర్ అయితే కొంత డబ్బు చేతికందింది. దాన్ని ఎలా మదుపు చేస్తే బాగుంటుందని సుబ్బారావుని అడిగాడు. అదే సమయానికి అతని మిత్రుడు బీమా ఏజెంట్ అప్పారావు రావడం సంభవించింది. యూనిట్ లింక్డ్ పాలసీలు కొత్తగా వచ్చాయని, దానిలో మదుపు చేస్తే 3 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుందని చెప్పాడు. ముసలాయనకు నమ్మకం కుదరక సుబ్బారావుని అడిగాడు, ఏం చేయమంటావని సలహా కోసం. అవును మాస్టారు, ఇప్పుడు కొత్తగా ఇటువంటి యూలిప్ పాలసీలు వస్తున్నాయి. ఇవి సెన్సెక్స్ పెరిగినప్పుడల్లా విలువను పెంచుకుంటున్నాయి. సెన్సెక్స్ సెన్సిటివ్ పాలసీలు. మన బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మనకు వచ్చే వడ్డీ చాలా తక్కువ. ఇదైతే డబల్ ట్రిపుల్ అవుతుంది. ఉదాహరణకు మీరు 2 లక్షలు ఇప్పుడు జమ చేస్తే మా వాడు చెప్పినట్లు కాకపోయినా అధమపక్షంలో 4 లక్షలు అవుతుంది 3 ఏళ్లలో అంటూ అప్పారావును సమర్థించాడు. ఇంకేం, ఆయన 2 లక్షలు వేశాడట. మొన్న డబ్బుకి ఇబ్బంది అయ్యి తీసుకుందామని పోతే కేవలం 60,000 వస్తాయని ఆఫీస్ వాళ్ళు చెప్పారట.
దాంతో మండిపడ్డాడు సుబ్బారావు మీద. నానా దుర్భాషాలు ఆడాడు. సుబ్బారావుకి గుర్తొచ్చింది అతనితో పాటు ఇంకో నలుగురితో కూడా పాలసీలు చేయించినట్లు. సారీ మాస్టారు, నన్ను క్షమించండి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా దెబ్బతింటుందని నేను కలగన్నానా? కొన్నాళ్ళు ఓపిక పట్టండి, మీ డబ్బులు మీకు వస్తాయి. అతన్ని శాంతింపజేయడానికి ఎంతో సమయం పట్టింది. అతనికి కూల్ డ్రింక్ తాపించి పంపించేసరికి సుబ్బారావుకి తలనొప్పి వచ్చింది. ఇంతలో అవధాని తగిలాడు. అతడు ఇతనికి గురువు. నీకు కాస్తన్నా బుద్ధి ఉందే? పిల్ల పెళ్లికి పెట్టుబడిగా నన్ను సిటీలో ప్లాట్ తీసుకోమన్నావు. నీ మాట నమ్మి 15 లక్షలు పెట్టి లాస్ట్ ఇయర్ ప్లాట్ తీశాను. తీరా అవసరానికి ఇప్పుడు అమ్ముదామంటే దాన్ని 7 లక్షలకు కూడా కొనేవాడు లేడు. డబ్బంతా తీసుకుపోయి ఏట్లో గుమ్మరించినట్లయింది. ఆ లాస్ ఎవరు కడతారు? నువ్వు కడతావా? పోస్టాఫీసులో వేసుకున్న కాస్తో కోస్తో వడ్డీ వచ్చేది. ఆఖరికి బ్యాంకులో వేసుకున్న అవసరానికి వాడుకునేవాడిని. ఇప్పుడేమిటి నా గతి అంటూ సుబ్బారావు కాలర్ పట్టుకు గుంజాడు కోపంగా అవధాని. రంగారావు అడ్డుపడి శాంతింపజేశాడు అతి కష్టం మీద. చూడండి గురువుగారు, మీ మంచి కోరి నేను చెప్పాను. ఈ లోప రియల్ ఎస్టేట్ డౌన్ అయితే నేనేం చెయ్యను. కొంతకాలం ఆగండి, మీ డబ్బులు మీకొస్తాయి అంటూ ఓదార్చాడు. సరే, ఇంకో సంవత్సరం ఆగుతాను. ఒకవేళ నా రేటు నాకు రాకపోతే నువ్వే ఆ ప్లాట్ తీసుకుని నా డబ్బులు నాకివ్వాలి. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అవధాని. ఇక ఏ గొడవలు వస్తాయో అని చెప్పి ఆ రాత్రే సుబ్బారావు సిటీకి బయలుదేరి వచ్చాడు. మరునాడు ఆఫీస్కి వెళ్ళాడు. అవతారం ఛాంబర్లోకి ప్రవేశించాడు ఎంక్వైరీ గురించి చెబుదామని. రావయ్యా సుబ్బారావు, నీ గురించే నేను ఎదురు చూస్తున్నా. నువ్వు వెళ్ళావో లేదో శంకరం వాళ్ళు వచ్చి నా పీకల మీద కూర్చున్నారు. వాళ్ళకి చాలా గొప్ప సంబంధం వచ్చిందట. కానీ ముందు మాట మనకిచ్చారు కాబట్టి మనల్ని ఒక మాట అడిగి దానికి పోదామని వచ్చారు. వెంటనే ఎస్ ఆర్ నో చెప్పమన్నారు. అందుకే ఇంకా ఆ రోజే నిశ్చితార్థం చేసేసుకున్నామయ్యా. వచ్చే శుక్రవారం పెళ్ళి అంటూ ఆఫీసర్ అవతారం చెప్పుకొచ్చాడు ఆ వివరాలు. సుబ్బారావు ఇంకేం మాట్లాడలేకపోయాడు. పెళ్లి ఘనంగా జరిగింది. అమ్మాయి కాపురానికి వెళ్ళింది. కొన్ని నెలల తర్వాత సుబ్బారావు శంకరగిరి మాన్యాలకు బదిలీ అయ్యాడు. లబలబా కొట్టుకుంటూ అవతారం కాళ్ళ మీద పడ్డాడు. సుబ్బారావు, నీ మూలంగా నా పరువు పోయిందయ్యా. మా అల్లుడి గురించి వాళ్ళ ఊళ్ళో అందరితో ఎంక్వైరీ చేశావట. దాని మూలంగా వారికి పరువు నష్టం కలిగిందట అంటూ చాలా చెప్పాడు ఆఫీసర్. సుబ్బారావు ఏడ్చుకుంటూ తన ఎంక్వైరీ మొత్తం చెప్పాడు. మరి అంత చెత్త సంబంధం అయినప్పుడు ముందే నాకెందుకు చెప్పలేదు? నేను వచ్చేసరికే మీరు నిశ్చితార్థం చేసుకున్నారు కదా సార్. అయితే ఏం, పెళ్లిపీటల మీదే పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. నువ్వు ఏమాత్రం ముందు చెప్పినా మా అమ్మాయికి ఈ ఘోర నరకం తప్పేది అన్నాడు. నిశ్చితార్థమైన తర్వాత చెప్తే సంబంధం చెడగొట్టడానికి చెబుతున్నావని దండిస్తారని భయపడ్డాను అంటూ సుబ్బారావు నీళ్లు నమిలాడు. ఎనీహౌ యూ డిజర్వ్ పనిష్మెంట్. నిజం తెలిసి నాకు సలహా ఇవ్వనందుకు నిన్ను క్షమించలేను. సరే, వెంటనే రిలీవ్ అయి వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు ఆగ్రహంతో ఆఫీసర్ అవతారం అతన్ని బయటికి పంపించాడు. అయ్యో, వద్దని చిన్న సలహా ఇచ్చి ఉంటే తనకిన్ని కష్టాలు తప్పేవి కదా అని సుబ్బారావు విచారించాడు. కథ సమాప్తమండి. ఈ హాస్య కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.